ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మ్యాక్బుక్ ఎయిర్ అలాగే విండోస్ గేమింగ్ ల్యాప్టాప్ యొక్క కంపారిజన్. అది కూడా వీడియో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తున్నాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ యూస్ చేసి. చూద్దాం ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది అని. ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ క్లిప్ అయితే నేను వాడుతున్నాను రెండు ల్యాప్టాప్స్లోను. ఇంకా రెజల్యూషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 1080p ఫైల్, ఇంకా వీడియో లెంత్ వచ్చేసి 12 సెకండ్స్ మాత్రమే. నేనైతే రోటో బ్రష్ టూల్ అయితే యూస్ చేసి సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీన్వైల్ మీతో విండోస్ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఇంటెల్ కోర్ i7-9750H ప్రాసెసర్ అయితే ఉంది. ఇంకా ఈ చిప్సెట్ యొక్క మ్యాక్సిమం టీడీపీ చూసుకున్నట్లయితే 45 వాట్స్. ఇక ర్యామ్ పరంగా చూసుకున్నట్లయితే నేను 32GB అయితే వాడుతున్నాను. దాన్ని అయితే 16+16 రెండు స్లాట్స్లో అయితే స్ప్లిట్ చేశాను. ఇది DDR4 టైప్ ర్యామ్. ఇంకా గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి NVIDIA GeForce GTX 1650 అయితే ఉంది. ఇంకా ఈ గ్రాఫిక్ కార్డ్ యొక్క మ్యాక్సిమం టీడీపీ వచ్చేసి 50 వాట్స్. ఇక ఈ గ్రాఫిక్ టైప్ వచ్చేసి GDDR6, ఇంకా కెపాసిటీ వచ్చేసి 4GB. నేనైతే సెలెక్షన్ అనేది కంప్లీట్ చేశాను. ఇకపోతే టైమర్ కూడా అయితే చూపిస్తున్నాను మీకు ట్రాన్స్పరెన్సీ కోసం. ఇప్పుడైతే నేను ఈ రెండు క్లిప్స్ని స్టార్టింగ్ అయితే చేయబోతున్నాను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి. నేనైతే విండోస్ ల్యాప్టాప్లో కూలర్ బూస్టర్ మోడ్ని అయితే ఆన్ చేశాను. దీని అర్థం ఏంటంటే ఈ విండోస్ ల్యాప్టాప్లో ఉన్న ఫ్యాన్స్ అనేది మ్యాక్సిమం స్పీడ్ అయితే రన్ అవుతాయి, సో దట్ హీట్ అనేది బయటికి పంప్ చేయడానికి. ఇక మ్యాక్బుక్ ఎయిర్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా ఫ్యాన్లెస్, ఎటువంటి ఇంటర్నల్ ఫ్యాన్స్ అయితే ఉండవు దీంట్లో. బై ద వే ఈ మ్యాక్బుక్ ఎయిర్ యొక్క స్పెసిఫికేషన్స్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి M1 చిప్ సెట్ అయితే ఉంది. ఇంకా ర్యామ్ వచ్చేసి 8GB ఉంది, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 512GB అయితే ఉంది. ఇక ఈ SSD స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంది ఈ విండోస్ ల్యాప్టాప్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఆల్రైట్, మ్యాక్బుక్ ఎయిర్ అయితే కంప్లీట్ చేసింది ఈ టాస్క్ని 1 minute 28 secondsలో. నాకైతే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అయితే ఉంది. అండ్ మనకి ఎటువంటి ఫ్యాన్స్ లేకుండానే ఇదైతే చాలా బాగా అయితే కంప్లీట్ అయితే చేసింది. ఇక విండోస్ ల్యాప్టాప్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 1 minute 48 seconds అయితే తీసుకుంది. ఇక్కడ మనం టైం గ్యాప్ చూసినట్లయితే మరీ ఎక్కువ అయితే లేదు, కానీ ఇంకోటి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఏంటంటే ఇది జస్ట్ 12 second క్లిప్ మాత్రమే. ఒకవేళ మీరు లాంగ్ వీడియోని కనుక ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కానీ ఇట్లా హెవీ ఎఫెక్ట్స్ యూస్ చేస్తున్నారంటే ఈ రిజల్ట్స్ అనేది చేంజ్ అవుతాయి డ్యూ టు థర్మల్ థ్రాట్లింగ్. ఇంకోటి ఏంటంటే మ్యాక్బుక్లో మనకి ఎటువంటి ఫ్యాన్స్ లేకపోవడం వల్ల ఈ ఎయిర్ సిరీస్లో వన్స్ ఇది వాళ్ళు పెట్టిన ఆప్టిమల్ టెంపరేచర్ రేంజ్ కనుక రీచ్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 degrees అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా. వన్స్ ఈ చిప్సెట్ అనేది 60 degreesకి రీచ్ అయింది అంటే వెంటనే దాని పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అయిపోతుంది. దాని తర్వాత 60 degrees దాటి అయితే వెళ్ళదన్నమాట. సో దట్ అక్కడ మనం టైం డ్రాప్స్ అవ్వచ్చు, ఫ్రేమ్ డ్రాప్స్, ఇవన్నీ కూడా అయితే మనం నోటీస్ చేస్తాం. కానీ మ్యాక్బుక్ ప్రో సిరీస్లో ఇటువంటి బాధ అయితే ఉండదు, ఎందుకంటే మనకి దాంట్లో ఇంటర్నల్ ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ వీడియో ఎడిట్స్, బేసిక్ ఎడిట్స్ చేస్తున్నారంటే మ్యాక్బుక్ ఎయిర్ హ్యాండిల్ చేస్తుంది చాలా బాగా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ డైలీ జాబ్గా లేకుంటే ఎవ్రీడే ఎడిట్ చేస్తూ ఉంటారు చాలా వీడియోస్ అన్నట్లయితే నేనైతే ప్రో మోడల్స్ని అయితే రికమెండ్ చేస్తాను మ్యాక్బుక్లో. సో అదనమాట గైస్ ఓవరాల్గా ఈ వీడియో. కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు మ్యాక్బుక్ యూస్ చేస్తున్నారంటే ఏమేమి టాస్క్ అనేది యూస్ చేస్తున్నారు మీ దాంట్లో అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.